ఈయన దాదాపు ఒక 300 కోట్లకు పైన అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు. ఎవరైనా పటాన్చెరు ఎమ్మెల్యే ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి. ఇక పోయినసారి బీఆర్ఎస్లు ఉండే మొత్తం అంతా అక్రమ ఆస్తులు, కబ్జాలు, దందాలు, మొత్తం అంతా జాతిని మొత్తం ఆగం చేసే చర్యలే. మొత్తం పటాన్చెరు నియోజకవర్గాన్ని సత్రోలు చేసి పడేసిండు ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి. ఇక బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, మరి ఏం చేయాలి? పవర్ కావాలనే. అమ్మ ఇది ఎట్టెట్నో ఉంది, ఇది మళ్ళా ఆల్రెడీ ఈడీ రైడ్స్ స్టార్ట్ అయినాయి ఆడి నుంచి. ఇది ఎట్టెట్నో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి శరణుజి వచ్చిండు, ఆశ్రయం కోరిండు. రేవంత్ రెడ్డి అబ్బా మనోడు మంచిగా దొరికినరా, ఈ అమ్మ 1000 కోట్లు ఉన్నాయి, మరి ఏమన్నా అవుతుందేమని చెప్పి ఆ వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరినీ పురమాయించి ఆ గూడెం మహిపాల్ రెడ్డిని లాక్కున్నాడు. లాక్కొని మరి ఏమేం చేసారు? ఎందుకంటే ఈ హైడ్రా రంగనాథ్ కూడా 2-3 సార్లు అటు పోయింది, ఇటు వచ్చింది, ఇటు పోయింది, అటు వచ్చిండు. ఒక్క కన్స్ట్రక్షన్ ఆడ కూల్చలే. ఎవరో పేదోళ్ళు ఉంటే ఆడ కూల్చేసి వచ్చిండు. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ గూడెం మహిపాల్ రెడ్డి కేటీఆర్ బినామీ ఒక్క టచ్ చేసి రాలే. అంత కాంప్రమైజ్. మనం కొన్ని 10 వీడియోలు చేసినాం అదే పటాన్చెరు నియోజకవర్గం మీద. సో రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తే రేవంత్ రెడ్డి మంచి ఆశ్రయం కల్పించిండు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో నడుస్తుంది, అది కూడా కింద మీద అయింది. ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉన్నాను చెప్పుకోలేని దౌర్భాగ్యమైన ఒక నీచమైన పరిస్థితిలో ఉన్నాడు గూడెం మహిపాల్ రెడ్డి. ఒక నీచమైన పరిస్థితిలో. నీదే పార్టీ అంటే ఏం చెప్పుకోలేను. నీదే పార్టీ అనగానే గుండె హై స్పీడ్తో కొట్టుకుంటుందట ఈ 10 మంది ఎమ్మెల్యేలకి. నీదే పార్టీలో ఉన్నావు సార్ అనగానే గుండె అతివేగంతో గుండె పొడిచిపోతారేమో మరి వీళ్ళు. అట్లా కూడా పోవచ్చు, నిద్ర కూడా పోతలేరు అటు వీళ్ళు.